తాండూరు నగరంలో వినాయకుని నిమజ్జనము 11th సెప్టెంబర్ నాడు జరిగింది. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ వినాయక నిమజ్జనము కోకడ్ గ్రామం దగ్గర ఉన్న కాగనా నదిలో జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోలో గణేష్ విగ్రహము నిమజ్జనానికి అక్కడ భక్తులు సజావుగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ కొందరు వ్యక్తులు తలపాగా ఆరెంజ్ కలర్లో కట్టుకున్నారు. వాళ్ళే మున్సిపల్ కార్మికులు. వాళ్ళే చాలా ధైర్యంతో ప్రాణాలను తెగించి ఈ విగ్రహాన్ని కట్టెలతో లిఫ్ట్లతో పైకి లేపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. ఇందులో చూస్తున్న మీరు ట్రాక్టర్ చూడండి. ఇందులో గ్రీన్ కలర్లో ఉంది. ఇతను ట్రాక్టర్ డ్రైవరు. వీడియోలో చూడొచ్చు. ఇలా వీడియోలో ఫ్లడ్ లైట్స్ ఉండడం వలన వీడియో క్లియర్గా కనిపించడం లేదు. ఈ వీడియోలో వినాయకుని విగ్రహం పైన శివుని చిన్నటి విగ్రహం ఉన్నది. అది మీరు గమనించవచ్చు. ఈ విగ్రహము చాలా పొడవైన ఎత్తులో ఉంది. ఇది కనీసం 10 ఫీట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ భక్తులు మామూలుగా వినాయకుడిని నిమజ్జనం ముందు పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఇందులో పూజలు చేస్తున్నారు. అది భక్తులు ఈ వీడియోలో చూడవచ్చు. వీళ్ళు మున్సిపల్ కార్మికులు ఆరెంజ్ కలర్ తలపాగా కట్టుకున్నారు. ఇది కాగనా నది. ఈ కాగనా నది ఇది ఒక భీమా నది యొక్క ఉపనది. ఇది ప్రవహించుకుంటూ భీమా నదిలో కలుస్తుంది. మళ్ళీ భీమా నది కృష్ణానదిలో కలుస్తుంది. భీమా నది మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. ఇది భీమా నది కృష్ణానది యొక్క ఉపనది. మీరు కట్టెలతో ఈ వినాయకుని విగ్రహాన్ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పోలీసులు చూడవచ్చు. వాళ్ళు ఈ నిమజ్జన కార్యక్రమానికి బందోబస్తుగా వీక్షిస్తున్నారు. విగ్రహాన్ని ఆరతిస్తున్నారు భక్తులు. అది మీరు గమనించవచ్చు. ఈ ఫ్లడ్ లైట్స్ ఉన్నందుకు వీడియో క్లియర్గా కనిపించడం లేదు. ఆరతి ఇస్తున్నారు. గణేష్ విగ్రహాన్ని ఒక భక్తుడు ఆరతి ఇస్తున్నాడు. చూడొచ్చు. ఈ వినాయకునికి ఈ గణేష్ విగ్రహం కనీసం 10 ఫీట్లు ఉంటుంది. చాలా ఎత్తైన విగ్రహము. ఇది ట్రాక్టర్లో గ్రీన్ కలర్ ట్రాక్టర్లో తీసుకొచ్చినారు. ఇది మీరు ఈ వీడియోలో గమనించవచ్చు.
ఈ గణేష్ విగ్రహాన్ని ఇప్పుడు ఇందులో భక్తులు పూజిస్తున్నారు. అందరూ నిమజ్జనం చేయకముందు విగ్రహాన్ని పూజిస్తారు. ఇది ట్రాక్టర్ డ్రైవర్ ఈ ట్రాక్టరు గ్రీన్ కలర్లో ఉంది. ఫ్లడ్ లైట్స్ ఉండడం వలన వీడియోలో క్లియర్గా కనిపించడం లేదు. ఫ్లడ్ లైట్స్ వెలుతురికి వీడియో సరిగా కనిపించడం లేదు. మున్సిపల్ కార్మికులు ఆరెంజ్ కలర్ తలపాగా కట్టుకున్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళే ధైర్యంగా ఈ విగ్రహాన్ని అన్ని విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. ఇది కోపెట్టు వాగు. ఇందులో పుష్కలంగా నీరు ప్రవహిస్తుంటుంది. ఇది కాకినా వాగు. ఈ కాకినా వాగు నీరు ప్రవహించుకుంటూ భీమా నదిలో కలుస్తుంది. ఈ భీమా నదిలో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తుంది. ఆ భీమా నది మళ్ళీ కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ భీమా నది కృష్ణా నది యొక్క ఉపనది. ఇప్పుడు భక్తులు శ్రీ వినాయకుడిని హారతి ఇస్తున్నారు. ఈ వీడియో మీరు గమనించవచ్చు. చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. ఈ విగ్రహాన్ని పైకి లేపడానికి మున్సిపల్ కార్మికులు కర్రలు వాపుతున్నారు. ఈ వీడియోలో చూడొచ్చు. హారతి అయినంత అందరూ హారతి తీసుకుంటున్నారు. ఈ గణేష్